హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకి మధ్యాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఇవాళ దక్షిణ కోస్తా నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమలోని కడప, చిత్తూరు, అన్నమయ్య, పుట్టపర్తి, సత్యసాయి, కర్నూలు భాగాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ చివరి నుంచి మే మొదటి వారం వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్న జిల్లాల్లో యథావిధిగా పూర్తిస్థాయి పొడి వాతావరణం ఉంటే ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. రాత్రి సమయంలో, పగటి సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో మాత్రం ఇలా వర్షపాతం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు భాగాల్లో భారీ వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కాగా ఆ తర్వాత దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ భాగాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. అత్యధికంగా మాత్రం రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.